శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆపారకరణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. కృష్ణం వందే జగద్గురు నారాయణం నమస్కృత్య నరంజయరోతం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. వచన సుందరకాండం 28 ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే, ఆమెకు తృప్తికరములైన శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నరాలను గావించుతని. అప్పుడు ఆ తల్లి నా సమక్షంలో మనశ్శాంతిని పొందినది. సుందరకాండ సమాప్తమైంది. ఇక్కడ 9వ రోజు అన్నమాట. ఇప్పుడు పట్టాభిషేకం ఘట్టం కూడా చదువుగా వాగం. పట్టాభిషేకం. శ్రీరామచంద్రాయ నమ. ఓం శ్రీరామచంద్రాయ నమ. శ్రీరామ పట్టాభిషేక ఘట్టం యుద్ధకాండంలో 131 సర్గం 59వ శ్లోకంతో ప్రారంభమవుతుంది మామూలుగా అనమాట. అది అక్కడ చెప్పుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కంటిన్యూషన్. ఎపిసోడ్ 29. అనంతరము మహర్షుల్లో శ్రేష్ఠుడు వంశపురోహితుడు అయిన వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో కూడి సీతాసహితుడైన శ్రీరామచంద్రుని రత్నసింహాసనంపై ఆసీనుని గావించెను. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలములైన సుగంధ జలములతో వసువులు దేవేంద్రులు అభిషేకించిరి. పిమ్మట ఋతుజులైన బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు మొదలగు వారితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషముతో ఆ ప్రభువులకు వేదమంత్రపూర్వకముగా అభిషేకము జరిపిరి. ఇంకను వారు ఆకాశంలో నిలిచి ఉన్న దేవతలు, గంధర్వులు, కిన్నర కింపురుషాదుల చేతను, 4 దిక్పాలకుల చేతను, అతడికి విచ్చేసిన ఇతర దేవతల అందరి చేతను వివిధమైన ఓషధి రసములతో సీతారాములను అభిషిక్తులను గావించిరి. శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకొనెను. వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామలతో సేవించుతుండెను. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులను మరొక వింజామలతో వీచుతుండెను. పిమ్మట దేవేంద్రుని పనుపున వాయుదేవుడు 100 పద్మములతో మణులతో భాసిల్లుతున్న ముత్యాల హారము ఆ ప్రభువునకు భక్తితో సమర్పించాను. ప్రజ్ఞాశాలియు తన శుభలక్షణముల చేత పట్టాభిషేకములకు అర్హుడైన శ్రీరామచంద్రుని యొక్క ఆ మహోత్సవ సమయమున దేవతలు, గంధర్వులు గానము చేసిరి. అప్సరసులు నృత్యములను గావించిరి. ఆ శుభ సమయమున భూమి పైరు పంటలతో కలకల్లాడను. చెట్లన్నీ పండ్లతో నిండి కనువిందు గావించుతూ ఉండను. పుష్పములు సువాసనలు వెదజల్లుతుండను. ఆ పురుషోత్తముడు ముందుగా గుర్రములను, పాడ్యావులను, గోవులను, వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేసెను. ఆ మహాత్ముడు బంగారు నాణెములను, అమూల్యములైన వివిధములకు ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చెను. ఆ ప్రభు సుగ్రీవులకు సూర్యకిరణముల వలె జిగేలు మనసు దివ్య కాంతులను విరజముతూ ఉన్న ఒక బంగారు హారము బహూకరించెను. అంగదునకు 2 భుజకీర్తులను బహుమతిగా ఇచ్చెను. ఇంకను ఆ స్వామి మేలైన మణులతో కూడిన ఒక ముత్యాల హారమును హనుమంతునకు బహూకరించుటకై సీతాదేవికి ఇచ్చెను. ఉత్తమమైన ఆ ఆభరణము చంద్రుడి కిరణముల మనోరంజకమండను. పిమ్మట ఆ సీతామాత భర్త వైపు చూచుతూ స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములను, చక్కని ఆభరణములను మారుతికి కానుకలుగా ఇచ్చను.
పిదప ఆ జానకి తన మెడలోని కంఠాభరణం తీసుకుని తన భర్తను సమస్త వానరులను పదే పదే చూడసాగాను. ఆమె మనస్సులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో, ఓ సుందరి, సాట్లేని పౌరుషము, పరాక్రమం, ప్రతిభ మొదలగు లక్షణములు పూర్తిగా కలిగి నీ ఆదరణకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహుకరింపము అని పలికాను. అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయుసునకు ఇచ్చాను. కపివరుడైన ఆ వాయుసునుడు ఆ హారమును ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో కూడిన పర్వతం వలె విరాజిల్లను. శ్రీరామచంద్ర ప్రభు మహేంద్రకు, ద్విజనకు, నీలనకు వారి వారి అభిరుచులు అనుగుణముగా కోరిన వాటినన్నింటినీ బహుకరించను. వానరులందరినీ తదితర కపివరులను నూతన వస్త్రములతో, ఆభరణములతో తగిన రీతిగా సత్కరించాను. ఎంతటి కార్యం నేను సులభంగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణుని, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులను వస్త్రాభరణములతో పూజించెను. తాము కోరుకున్న రీతిగా పుష్కలముగా రత్నాభరణాదుల చేత తగిన విధముగా సత్కరింపబడిన ఆ వానర ప్రముఖులు ఎల్లరూ ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు వెళ్ళుటకు సిద్ధమైరి. అనంతరము ఆ కపివరులు అందరినూ మహాత్ముడైన శ్రీరామునకు నమస్కరించి ఆ ప్రభు అనుమతితో కిష్కింధకు బయలుదేరి పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామపట్టాభిషేకం చూసి ఆనందించి కిష్కింధకు చేరిను. పిదప రాక్షసరాజైన విభీషణుడు ఇక్ష్వాకు ప్రభువుల ఇంట్లో వెలుపు శ్రీరంగనాథ స్వామి మూర్తిని గ్రహించి లంకకు బయలుదేరను. దుష్టులను శిక్షించు మిగుల వాసిగాంచిన వాడు, ఉదార స్వభావుడు అయిన రఘునవారుడు సమస్త కోసల రాజ్యమును పరమ సంతోషంతో పరిపాలింపసాగాను. ధర్మాత్ముడ శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణుడితో ఇట్లు నడువెను. ఓ ధర్మజ్ఞ, మన పూర్వులు అంటే మన్వాదులు మన పరాక్రమంతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యమును నాతో కూడి పాలింపము. నీవు నాతో సమానులు. మన తండ్రి, తాత, ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యమునకు యువరాజు అయి దీని భారమును మోహైపుము. యువరాజు పదవిని స్వీకరింపు అన్నది శ్రీరాముడు అంతగా నచ్చ చెప్పుతున్నాను. లక్ష్మణుడు అందులోకి ఏమాత్రం ఒప్పుకోలేదు. పిదప ఆ ప్రభువు భరతుని యువరాజుగా చేశాను. ఆ రాజశ్రేష్ఠుడు పౌండరీకం, అశ్వమేధము, వాజపేయం ఇంకనొత్త ఇతరములైన యజ్ఞములు తరచుగా నిర్వహించుతూ వచ్చాను. ఆ రఘునందుడు 10,000 సంవత్సరముల పాటు కోసల రాజ్యములను పరిపాలించాను. ఆ ప్రభువు మేలుజాత అశ్వములను పుష్కలముగా దక్షిణసంగి 100 కొలది అశ్వమేధ యాగములను ఆచరించాను. ఆజానబాహువు, ప్రతాపశాలియు, గొప్ప భుజబాలము కలవాడునైన రామచంద్ర ప్రభువు లక్ష్మణుని సహకారంతో భూమండలమును పాలించాను. ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసల రాజ్యములకు ప్రభువై బంధుమిత్రులతో కూడి బహువిధములైన యజ్ఞములను నిర్వహించాను. శ్రీరాముడు రాజ్యపాలన చేస్తుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండాను, ప్రజలకు క్రూరమృగముల బాధ, దొంగల బాధ, భయము లేకుండాను, వారు రోగగ్రస్తులు కాకుండా ఎట్టి అనర్థములను సంభవింపకుండా రామరాజ్యములో ప్రజలెల్లరూ ధర్మనిరతులై సంతోషంతో జీవించుతుంటారు. వారు ఆ ప్రభువునే ధ్యానించుతూ పరస్పర విరోధం లేక ఆత్మీయతతో మెలుగుతుంటది. వారు దీర్ఘాయువులై సంతాన సమృద్ధి కలిగి ఉండిరి. వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుతూ ఉండిరి. ఆ రఘువరుని రాజ్యమున ఎవరి నోట వినను ప్రజలలో రామనామము, రాముని గాథలే వినబడుతుండెను. జగమంతయు రామమయమై ఒప్పుతుండెను. సకాలంలో వానలు కురుగుతుండెను. వాయువులు హాయను గొలుపుతూ వీచుతూ ఉండెను. బ్రాహ్మణులు మొదలు అన్ని వర్ణముల వారును దురాశ లేని వారై తమ తమ కర్మలయందే ప్రవర్తిల్లుతూ సంతుష్టులై ఉండేది. రామరాజ్యమందు ప్రజలందరూ శుభలక్షణములు గలవారు, ధర్మనిరతులు, సత్యమునే పలికేవారు, స్వధర్మములను ఆచరించడందే ఆసక్తి గలవారు. శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరులతో కూడి 11,000 సంవత్సరములు కోసల రాజ్యం పరిపాలించను. వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యము ఈ శ్రీమద్ రామాయణం సుఖప్రదమైనది. ఆరోగ్యములను, కీర్తి ప్రతిష్టను పెంపొందించినది. ఎంతటి కార్యం నేను అవలీలగా సాధించినట్టు శ్రీరాముని విజయములను, ఆ ప్రభు వృత్తాంతమును తెలిపిటి రామాయణ గాథను వినినవారు దీర్ఘాయువులవుదురు. శ్రీరాముని అనుగ్రహమున వారి కోరికలన్నీనూ నెరవేరును. రామాయణ శ్రవణముచే దేవతలు ప్రసన్నులగుదురు. శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణము సంపూర్ణంగా వినిన వారికి, పఠించిన వారికి రామ అనుగ్రహము సిద్ధించును.
శ్రీరామ మంగళం శాస్త్రం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళ శాసనపరైర్వలాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైశ్చ ఆచార్యై సత్కృతాయ సుమంగళం. దీని తర్వాత మంగళం అంటే పవమానసుడు ఏదో ఒకటి పాడో లేకపోతే వాయించి చేస్తాం. తర్వాత ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. స్వస్తి.